జగన్మోహన్ రెడ్డి గారి సోలో పెర్ఫార్మెన్స్ ఈసారి కాస్తంత కష్టమేనా? అయితే వాస్తవానికి ఇప్పుడు ఈ టాపిక్ ఇప్పుడు సడన్‌గా ఎందుకు తెర మీదకొచ్చింది అంటే, ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీలు ఎందుకంటే అవతల ఎలాగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 అయితే మేము లాంగ్ టర్మ్ ఇలాగనే ఉంటాం. ఇప్పట్లో ఈ కూటమి ఎట్టి పరిస్థితిలో విడిపోయేది లేదు అనేది అక్కడి నుంచి చెప్పేస్తున్నారు. సో, ఇటువంటి నేపథ్యంలో జగన్ కూటమి కట్టాల్సిందే. జగన్ కొన్ని పార్టీలతో కలవాల్సిందే అనేది ప్రధానంగా కొన్ని పార్టీలు ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ గారికి ఒక పార్టీ ఉంది. ఆయన ఆ మధ్యన మేము అవసరమైతే వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి మేము సిద్ధం అని చెప్పి ఆయన ఈ మధ్యన కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. అలాగే మరికొన్ని పార్టీలున్నాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఎంతవరకు గుర్తింపు ఉందో అనేది పక్కన పెడితే ప్రతిపక్షం అనేది వైసీపీ ఒకటే కాదు, ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయని. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎలాగా ఉంది. కాకపోతే దీర్ఘకాలిక స్టాండ్ కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లో కలవం అనేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అలాంటి స్టాండ్‌లని ఆయన బ్రేక్ చేస్తారా? అలాగే ఈ లాంగ్ టర్మ్ సోలో పెర్ఫార్మెన్స్ అనేది భగ్నం చేయకపోతే ఈసారి అధికారంలోకి రావడం కష్టమే అనేది మిగిలిన పార్టీలు చేసుకుంటున్న ప్రచారం. దానికి తలగ్గుతారా? జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆప్షన్ ఏంటి ఉన్నది? లేదు ఈ సింగిల్ పెర్ఫార్మెన్స్‌తో నెగ్గుకు రాగలరా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఈ చర్చ అయితే మొదలైంది. దీని మీదే విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆయన వ్యూహాలు ఏమన్నా మార్చుకుంటారా? ఎలా ముందుకెళ్తారని. సార్ వాస్తవానికి ఈ మధ్యన ఈ ప్రచారాలైతే జరుగుతున్నాయి. సిపిఐ కూడా రాష్ట్ర కార్యదర్శిని మార్చారు. కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తినే పెట్టారు. ఆయన కూడా అవసరమైతే జగన్‌తో కలవడానికి సిద్ధమవుతున్నారు. రకరకాల ప్రచారాలు. జడ శ్రవణ్ కుమార్ గారు కూడా చాలాసార్లు అవసరమైతే పొత్తు పెట్టుకుంటాం అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడుతున్నారనేది. అంటే ఓకే అవతల వైపు నుంచి అయితే రిక్వెస్ట్‌లు వస్తున్నాయని అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన సింగిల్ స్టాండ్‌లోనే ముందుకెళ్తే నెగ్గుకు రాగలడం సాధ్యమేనా అనుకోవాలా? ఇక్కడ రాజకీయాల్లో పొత్తులంటే ఎలక్షన్లలో సీట్ల కోసం పెట్టుకునే పొత్తులు ఎందుకు పనికిరావు. దీంట్లో నీ పోరాటం, నీ శక్తి, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్వభావాన్ని బట్టి నీకు పొత్తులు వస్తాయి. ఇదివరకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరం. ఎందుకు పొత్తు పెట్టుకుంది? 1999 తర్వాత ఈ విద్యుత్ ఉద్యమాల తర్వాతన చనిపోయినటువంటి సందర్భం ఇవన్నీ చూశాను ఆ రోజున. అప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో కమ్యూనిస్టులు విపరీతంగా పోరాడారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకి సపోర్ట్ చేసేటటువంటి ఒక పార్టీ మాత్రమే, పొత్తు పార్టీ కాదు. కమ్యూనిస్టులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఫుట్బాల్ ఆడిచ్చేశారు ఆ రోజు. ప్రతి అంశం మీదన లోపాలను ఎత్తి చూపుతూ రచ్చరచ్చ చేసేవాళ్ళు. అది సొసైటీలో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. ఇవాళకి మళ్ళీ పేపర్లు ఆ రోజున అమ్ముడు పోలేదు. పేపర్లు ఏంటంటే వీళ్ళది తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న ఈ వార్తలు కూడా వేసేవాడు. వీళ్ళ పోరాటం ధర్నా, రాస్తరోకు, ఇట్లాంటి రకరకాలైనటువంటి యాజిటేషన్ మూమెంట్స్ని వార్తలు బాగా కవర్ చేసేవాడు వీళ్ళకి కూడా. దాంతో పాటు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండేది. అంటే పాయింట్ రైజ్ చేసేవాళ్ళు. ఆ రైజింగ్కి పేపర్లలో తగినటువంటి ప్లాట్ఫామ్ ఉండేది. పైగా పేపర్లు, టీవీల్లో డిబేట్లు నడిచాయి ఆ రోజున. స్టార్టింగ్ టైం కదా టీవీ ఛానళ్ళు కూడా నిజాయితీగా పనిచేసినప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించి తద్వారా ఆ అంశానికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో అప్పటికి మీడియా కంట్రోల్లో లేదు తెలుగుదేశానికి. అంటే పేపర్లు ఉన్నాయి కానీ టీవీల్లో కంట్రోల్లో లేదు. కాబట్టి ఈ సిచ్యుయేషన్స్ అన్నిటి మధ్యలో కమ్యూనిస్టులు కాస్త కన్స్ట్రక్టివ్ పాయింట్స్ రైజ్ చేస్తారు. కరెంటుకి సంబంధించిన, లేకపోతే గనక ఇతర అప్పట్లో చెత్త పన్ను అప్పుడు కూడా గొడవైంది. యూజర్ ఛార్జీలు, టాయిలెట్లకు కూడా యూజర్ ఛార్జీలు, ఇట్లాంటివన్నీ కూడా వాటన్నిటి వాళ్ళు రైజ్ చేసినప్పుడు దానికి తెలుగుదేశం ఆన్సర్ చేయడంలో తడబడేది వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మీరు పరిహారం గురించి అన్నారనుకోండి, 5,000 ఇస్తానని మీరు అనౌన్స్ చేశారనుకోండి, మీరే ముఖ్యమంత్రి అయ్యి, నేను 5,000 ఉందని చప్పట్లు కొడితే ఒక పేపర్గా ఒక ఆస్పెక్ట్, లేదా ఒక అపోజిషన్గా ఒక ఆస్పెక్ట్, ఎవడు చప్పట్లు కొట్టడు. ఏం పంట నష్టం 50,000 ఉంటే 5,000 ఇచ్చేది ఏంది, ప్రభుత్వానికి ఆ మాత్రం సిగ్గు లేదా, ఆ మాత్రం బుద్ధి లేదా అన్నాను అనుకోండి, నా పదానికి వాల్యూ పెరుగుతుంది. మీరు అక్కడ డిఫెన్స్లో పడతారు. మీ తప్పేం లేదు. ఒక ప్రభుత్వంగా ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం వచ్చింది, ప్రభుత్వం మొత్తాన్ని భర్తీ చేయలేదు, మినిమం కొంత ఆదుకుంటుంది, అంతవరకే. కానీ ఆ కసిలో ఉన్నటువంటి వాడికి ప్లస్ తటస్థుడికి ఇది టచ్ అవుతుంది. నిజమే కదరా, 50,000 నష్టపోతా అంటే ఇటు 5,000 ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నాడు రా అనుకునేటటువంటి సైకలాజికల్ ఆర్డర్ వైపుకి తీసుకెళ్లడంలో కమ్యూనిస్టులు సక్సెస్ అయ్యేవాడు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి వాళ్ళతో కలవటం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ నిరాహార దీక్షలకి సంఘీభావం ప్రకటిస్తుంటాం,
గ్రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం, ఇట్లా చేయడం ద్వారా ఆ కమ్యూనిస్టుల యొక్క పోరాటాన్ని క్యాచ్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అట్ ద సేమ్ టైం కొంత వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇచ్చారు. 2004లో కలిసి కదా పోటీ చేసింది బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కలిసి ప్రయోజనం పొందారు అందరూ కూడా. అయితే తర్వాత 2009లో ఒంటరిగానే పోటీ చేశారుగా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఇదే కమ్యూనిస్టులు వెళ్ళి తెలుగుదేశంతో కలిసి పోటీ చేశారుగా, ఇదే టీఆర్ఎస్ వెళ్ళి తెలుగుదేశంతో కలిసి పోటీ చేసిందిగా. మరి గెలిచారా? లేదుగా, సింగిల్ గానే ఉండి వీళ్ళు గెలిచారు కదా. కాబట్టి టాపిక్ రైజ్ అయిన తర్వాత దాన్ని వినియోగించుకోవడం. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇక్కడ కమ్యూనిస్టులకి జగన్తో పొత్తు కావాలి, ఇంకోళ్ళు జగన్తో పొత్తు కావాలంటే వాళ్ళు ముందు జనంలో ప్రూవ్ చేసుకోవాలి. అవతలున్న ప్రతిపక్ష నాయకుడికి ఒక భయాన్ని పుట్టించాలి. ఏందిరా మన వైపు చూడాలి జనము, ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ వైపు చూస్తున్నారేంటి అని అనిపించాలి. మీకు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సక్సెస్ అయింది. తెలుగుదేశం ఎందుకు పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకుంది? జగన్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నామమాత్రం ఉంది ఆ రోజున. మీరు దాని పోరాటం బాగా హైయెస్ట్ ఎప్పుడు బిగినైంది? ఒకటి లోకేష్ పాదయాత్ర కొంత యూత్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాతన ఏదైతే పతాక స్థాయిలోకి వచ్చినటువంటి చంద్రబాబు గారు ఈ బస్సు యాత్రలు ప్రారంభించినటువంటి అదే ఆయన అరెస్ట్ తర్వాత పరిణామం. ఆ టైం కూడా ఎందుకని పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నేను తెలుగుదేశానికి మద్దతని, మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తామని ప్రకటించడం వలన టెంపో పెరిగింది. పవన్ ఫ్యాన్స్ కూడా అటు యాడ్ అవడం వల్ల అప్పుడు ప్రభుత్వం చెప్పేదాన్ని నిలదీస్తున్న మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చేవాడు ఉండేవాడు కాదు. పవన్ కళ్యాణ్ ఏదో ప్రోగ్రామ్ పెట్టేవాడు కదా పబ్లిక్ నుంచి జనవాణి. ఆ కార్యక్రమాలకు వెళ్ళి జనం కంప్లైంట్ చెప్పడం బిగిన్ చేసేవాడు. అంటే తెలుగుదేశం కంటే ఎక్కువగా అతన్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని తెలుగుదేశం క్యాచ్ చేసుకున్నాడు. అందుకే కదా 21 పవన్ కళ్యాణ్ సాధించాడు. వీళ్ళకి 10 వీళ్ళు 21 ఆళ్ళు పోను 31 పోను. మిగతా చోట్లే కదా వీళ్ళు పోటీ చేసింది. అందులో కూడా 11 దగ్గరిట్టే కదా. అందులో 2 బీజేపీ వాళ్ళే ఓడిపోతే మిగతా వీళ్ళ దగ్గర మొత్తం 10 ఇచ్చారు వాళ్ళకి, 8 గెలిచారు. అందులో 2 లాస్ అయ్యారు వీళ్ళు. మిగతా ఉన్నది కదా సార్. ఒకటి సార్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఓకే మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఆయన ఒక పవర్ స్టార్ హీరో కాబట్టి అప్పుడు చిరంజీవి గారిని ఆదరించిన, ఈయన్ని ఆదరించిన. కానీ తర్వాత పుట్టుకొచ్చిన చాలా పార్టీలు, ఇప్పుడు మా బీసీలకు సంబంధించి ఆయన రామచంద్ర యాదవ్ ఏదో ఒక పార్టీ పెట్టారు. ఆయన ఓకే చాలా హడావుడి చేశారు. కానీ ఎంతవరకు నిలబడగలిగారు? ఇప్పుడు జగశ్రావణ్ కుమార్ గారి పార్టీ కానీ ఇలా చాలానే ఉన్నాయి పార్టీల పేర్లు చెప్పుకుంటూ వెళ్తాయి. కానీ వీటి ముందు ఏ పార్టీ నిలబడలేదు. కనీసం వైసీపీ వాళ్ళ వైపు చూసేంతగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది సాధ్యమా అన్నట్టుగానే అన్ని పార్టీల పరిస్థితి ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకెవరితో కలవాలి? ఎలా సాధ్యం అవుద్ది ఆ పార్టీలు పుంజుకోవడం? జగనేం కలవాల్సిన అవసరం లేదు. జగనేం కలవాలని అనుకుంటాను నేను. వేరే పార్టీని అసలు ఇది ప్రీమెచ్యూర్డ్ అన్నమాట. వేరే పార్టీని గుర్తించే పరిస్థితి దాకా వీళ్ళ వ్యవహారం, వేరే పార్టీని గుర్తించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంటదా? ఎప్పుడు వస్తుంది? అదే అనేది. ఇప్పుడు కమ్యూనిస్టులను గుర్తించారు కదా, బీజేపీని గుర్తించారు కదా, ప్రజారాజ్యాన్ని గుర్తించారు కదా. గుర్తించాక వాళ్ళు నిలబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గుర్తించారు, నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేకపోయారు, వెళ్ళి వాళ్ళతో కలుస్తున్నారు. ఇక్కడ జగన్ని గుర్తించారు, ఇప్పుడు 2010లోనే గుర్తించారు. ప్రతిపక్ష నాయకుడు అయ్యాక వెళ్ళిపోయి కొలైడ్ అయిపోలేదు కదా కాంగ్రెస్తోనో బీజేపీతోనో. పొత్తులు వేరు, పొత్తువే పెట్టుకోలేదు కదా అప్పుడు కూడా. పొత్తు ఈ రోజు వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పెట్టుకోలేదు కదా అతను. ఆ తర్వాత వాస్తవంగా బీజేపీ వైసీపీ కనుక పొత్తు పెట్టుకుని ఉంటే హైదరాబాద్ కార్పొరేషన్ అప్పుడే గెలిచేవాడు. అలాగే ఖమ్మం జిల్లాలో ఈజీగా గెలుచుకొచ్చేవాడు. ఈవెన్ బలమైనటువంటి శక్తిగా తెలంగాణలో కూడా వచ్చి ఉండేది. కానీ పొత్తు పెట్టుకోలేదు, అతను ఒప్పుకోలేదు బీజేపీతో కలవడానికి. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తులు అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశంతో కూడా పొత్తు లేదు కదా, జనసేనతో కూడా పొత్తు లేదు కదా. ఇప్పుడు మన జనసేనతో ఉంది పొత్తులు, కానీ లబ్ధి పొందారు వాళ్ళు ఏమన్నా? పోనీ జనసేనకి ఏమన్నా వచ్చిందా? ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఇప్పటికిప్పుడు ఏమి కాదు, ఇదంతా ప్రీమెచ్యూర్. ఎలక్షన్స్ ముందు ఒక 6 నెలల ముందుకి ఎవడు లైమ్ లైట్ లోకి వస్తాడు? వీళ్ళలో ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఈశ్వరయ్య సిపిఐకి ఈశ్వరయ్య వాస్తవంగా నాకు ఏఐఎస్ఎఫ్ నుంచి తెలుసు. మేము కాలేజీలు చదివే రోజుల్లోనే కరెక్ట్ గా అతను ఏఐఎస్ఎఫ్ నాయకుడు. అప్పటి నుంచి చూస్తే అతని ఎదుగుదలంతా కూడా ప్రత్యక్షంగా చూసాం. ఈ మహా టీవీలో చేస్తుంది కదా అజిత, మంచి కష్టపడేటటువంటి తత్వం, బాధ్యత కలిగిన కుర్రోడు.
అతను లాంటి స్వేచ్ఛగా అతన్ని పని చేసుకొని ఇస్తారా? ఓ నారాయణ గారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు రాఘవులు గారు, నారాయణ గారు ఉన్నంత వరకు సిపిఐ సిపిఎం అనేది తెలుగుదేశం తాను మొక్కల కిందనే మిగిలినాయి. ఈవెన్ వాళ్ళు వ్యతిరేకంగా పోటీ చేసినా కూడా, కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినా గానీ, లేకపోతే జనసేనతో కలిసి పోటీ చేసినా గానీ, టీడీపీ బి టీం కిందనే అయ్యని తప్పించి టీడీపీ ఫోల్డ్లో నుంచి బయటకు వచ్చి పనిచేయలేదు. అంటే అది వ్యక్తుల టీడీపీ నాయకులు వాడుకుంటోంది తప్పించి వాళ్ళు పార్టీనేమి ప్రయోజనం చేకూర్చలేదు. వ్యక్తుల సిద్ధాంతాల పార్టీల సిద్ధాంతాల అవి పార్టీల సిద్ధాంతాలు ఎప్పుడో చచ్చిపోయినారు 2 పార్టీలు రాష్ట్రంలో వరకు. జాతీయ స్థాయిలో ఇంకా కొంచెం కొన ఊపిరితో ఉన్నాయి కానీ రాష్ట్రంలో కేవలం చంద్రబాబు గారికి సంబంధించి ప్రాబ్లం రాకుండా చూసుకునేటటువంటి పార్టీలుగా, లేదా అవతల తిట్టకుండా వీళ్ళే తిట్టేసేసి దాన్ని అషఫ్. ఇప్పుడు ఎవడ దగ్గరికన్నా వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మన ఇంటి దగ్గర మన ఇంట్లో పిల్లల్ని ఎవరన్నా తిట్టడానికి వస్తున్నారు ఏదో తప్పుడు పని చేశాడని, దీన్ని కంట్రోల్ చేయాలంటే అవతల రాకముందే గబగబా 2 చెంపదెబ్బలేసి అందరు ఎదురుగుండా, ఏంటో నా కొడుకు నువ్వేదో ఏదో పని చేసావంట అని చెప్పి, ఆ తర్వాత ఏం సార్ వచ్చారంటే మీ వాడి గురించి మీరే చేస్తున్నారు కదా అనేసి అవతల వెళ్ళిపోతాడు. అట్లాంటి ఒక టాక్టికల్ గేమ్ ప్లే చేయడానికి పనికొస్తుంది ఇక్కడ కమ్యూనిస్టులు. అంతే తప్పించి ఇక్కడ వాళ్ళు ఏమి నిర్మాణాత్మక పాత్రలు ఇప్పుడేం పోషించట్లేదు. ఒకప్పుడు నేను చెప్పినట్టు ఆ రాజశేఖర రెడ్డి ఆ టైంలో 2004కు ముందు పోషించిన పాత్ర కమ్యూనిస్టులు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించారు. కమ్యూనిస్టుల దరిద్రం ఏంటంటే వాళ్ళ నాయకుల యొక్క కుల స్వార్థం, వాళ్ళ నాయకుల యొక్క వ్యక్తి స్వార్థం. ఒకప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టకముందు కమ్యూనిస్టులే పార్టీ ప్రధానమైన పోటీ కాంగ్రెస్కి. కానీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇదే కమ్యూనిస్టుల నాయకులు నిదానంగా ఎన్టీ రామారావు పంచారు. ముందు 82లో నమ్మలేదు ఎన్టీ రామారావు గారి సీన్ ఉంటుంది. కానీ ఎన్టీ రామారావు దెబ్బకి వీళ్ళు కుదేలయ్యేటప్పటికి 83 నుంచి తెలుగుదేశానికి బానిసత్వం చేస్తూ వచ్చారు. మధ్యలో కాంగ్రెస్కి బానిసత్వం చేస్తూ వచ్చారు. క్రమంగా అంటే దానికి ఏంటంటే వర్గ శత్రుత్వం, లేకపోతే కనుక పెట్టుబడిదారి బూర్జువా విధానం, ఒక బూర్జువాని తొక్కాలంటే ఇంకో బూర్జువా అంటూ ఎవరికి అర్థం కాని సిద్ధాంతాలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మావోయిస్టులు ఎట్లయితే ఎవరికి అర్థం కాని సిద్ధాంతాలు చెప్పి 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 వాళ్ళ జనాలు చంపి, మామూలు జనాలు చంపి, చివరికి సిద్ధాంతం లేని రాద్ధాంతం అయిపోయి అది రాద్ధాంతం అని ఒప్పుకుని బయటకు వచ్చేసేసి ఇంకా మా సిద్ధాంతం ఉందని చెప్తుంటారు చూడండి. అదే పని ప్రత్యక్ష రాజకీయాల్లో కమ్యూనిస్టులు చేసుకొచ్చారు. వాళ్ళ సిద్ధాంతం ఏంటో వాళ్ళకే తెలియదు. బడుగు బలహీన వర్గాలు ప్రజా ప్రయోజనం, వాళ్ళు అడిగేది పెన్షన్లు అడిగేవాళ్ళు, ప్రభుత్వాలే ఇస్తున్నాయి. వాళ్ళు ఇళ్ళు అడుగుతున్నారు, ప్రభుత్వాలే ఇస్తున్నాయి. బియ్యం అడుగుతున్నారు, ప్రభుత్వాలే ఇస్తున్నాయి. సంక్షేమ పథకాలు అడుగుతున్నారు, ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇంకా వాళ్ళదేంటి సిద్ధాంతం అంటే వాళ్ళు ఏమంటారు, ఒకప్పుడు మా పోరాటాల ఫలితంగా వచ్చిందంట. కరెక్ట్, నువ్వు పోరాడిన రోజు ఇవ్వలేదే, వీళ్ళకి ఓపిక ఉన్నప్పుడు ఇచ్చారే. దెన్ ఒకటి అయిపోయింది, నీ సిద్ధాంతం అయిపోయింది కదా. నువ్వు అప్గ్రేడ్ అవుతున్నావా, అప్డేటెడ్ అవుతున్నావా? ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ అవ్వట్లేదు. వాళ్ళు అవ్వకపోగా నాయకుడితో ఇప్పుడు రామకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కోసం అని చెప్పేసి మొన్నటిసారి తీసుకెళ్లి పార్టీని త్యాగం చేసుకున్నాడు అనేది వాళ్ళ పార్టీలోనే ఉన్నటువంటి ప్రచారం. అక్కడ వాళ్ళ అబ్బాయికి తెలుగుదేశం తరపున టికెట్ ఇప్పించుకోవడానికి ట్రై చేశాడు అన్నటువంటి. అట్లాగే నారాయణ గారు వచ్చేటప్పుడు చంద్రబాబు గారికి జిగిరి దోస్తు, అప్పుడప్పుడు ఊరికినే మెడికల్ విరుస్తుంటాడు ఆయన. అంతే తప్పించే ఉండదు. రాఘవులు గారు పాపం అసలు శాంతం సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్న శ్రీనివాసరావు గారు అప్పుడప్పుడు బాగోదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుంటారు. ప్రజాశక్తి విషయాలు అందరూ పేపర్లో స్టేట్మెంట్లకు పనికొస్తున్నారు కానీ ఏం పోరాడుతున్నారు ఇప్పుడు అంటే పాపం వాళ్ళని అనడానికి కూడా లేదు. ఆ రోజుల్లో యువతరానికి, ఇప్పుడు మనందరం కూడా యంగ్స్టర్స్గా ఉన్న రోజుల్లో ఇవాళకి మళ్ళీ ఇట్లాంటి కాలక్షేపాలు వ్యాపకాలు లేవు మనకి. ఏది చేతుల్లో సెల్ ఫోన్లు యూట్యూబ్లు, సోషల్ మీడియా గ్రూపులు, నెట్వర్క్లు ఇట్లాంటివి లేవు ఆ రోజుల్లో. కాబట్టి మనకి చదువు అయిపోయిన తర్వాత కాస్త మీటింగులు వినాలన్నా, లేకపోతే కనుక ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా ఆసక్తి ఏదో ఉండేది కాస్తో కోస్తో. కాబట్టి మనం వెళ్తుండేవాళ్ళం, ఏదో ఒకటి వింటుండేవాళ్ళం, తెలుసుకుంటుండేవాళ్ళం. తద్వారా వీళ్ళకి ఒక ఉపయోగం ఉండేది, చర్చని మనలోకి తీసుకురావడానికి. ఇవాళ రోజున సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వచ్చినాయి. వీళ్ళు కన్స్ట్రక్టివ్గా ఇవాళ ఉన్న యువతరాన్ని కన్విన్స్ చేసే పరిస్థితులు లేరు. ఇదివరకటి రోజుల్లో మనకి ఇప్పుడు కమ్యూనిస్ట్ వచ్చి చెప్తాడు, అమెరికా కమ్ముడు పోయాడు రా వాజ్పేయి అంటాడు. ఓహో నిజమా, అట్లెట్లారా అంటే ఒక వివరణ చెప్పుకొస్తాడు. ఓహో అని మనకు తెలియదు కదా అనుకుంటాం మనం. ఇవాళ రోజున అప్పుడు ఎవరిని కనుక్కోవాలి, మన మాస్టర్లను కనుక్కుందాం అంటే వాళ్ళకి కూడా కమ్యూనిస్ట్ భావజాలి చాలా మంది. కాబట్టి తెలిసేది కాదు. ఇవాళేమో గూగుల్స్ వచ్చినాయి, అన్ని సెర్చింగ్లు వచ్చినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజన్లు ఇవన్నీ వచ్చినాయి. ఎవడన్నా కుర్రోడికి భారతదేశ స్వాతంత్రంలో ఆర్ఎస్ఎస్ ఏం పాత్ర లేదురా అంటే వీడు అక్కడ గూగుల్లో సెర్చ్ చేయగానే ఇంత పెద్ద డేటా వస్తుంది, ఆర్ఎస్ఎస్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఏం జరిగింది. అట్లాగే భారతదేశానికి సంబంధించి కమ్యూనిస్టుల దేశాన్ని అద్భుతంగా చేసుకొచ్చారంటే వాళ్ళ చరిత్ర అంతా వస్తుంది అందులో. ఇవాళ ఉన్నటువంటి యువతరానికి ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చాక, ఇదివరకు మంది గవర్నమెంట్ స్కూల్, దాంట్లో మాస్టర్ సెలవు పెడితేనో లేకపోతే ఏదైనా సమ్మె చేస్తానో, చివరికి క్యాంటీన్లో ఇడ్లీల గురించి రేట్ల గురించి కూడా సమ్మెలు జరిగే రోజులు మన దగ్గర అప్పట్లో, స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ. ఆ కాలక్షేపం చేసేటప్పుడు
ఏదో ఒకటి వినడానికి ఒక అవకాశం ఉండేది, చదవడానికి ఒక అవకాశం ఉంది. ఇవాళ చదివేది ఎక్కడుంది, వినేది ఎక్కడుంది. ఇంకోటి మనం గవర్నమెంట్ స్కూల్స్ కాస్త వినడానికి ఛాన్స్ ఉంది. ఇవాళ రోజున ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు బట్టి పట్టాల్సిన చదువు తప్పించి ఆ యువతరానికి ఏముంటుంది? ఒరిజినల్ చూడండి, ఇవాళ నేను ఒక ఐఏఎస్ అవుతాను, నేను ఒక ఐపీఎస్ అవుతాను, ఒక నారాయణ కాలేజ్ నుంచి వచ్చి నేను ఐఏఎస్ అయ్యాను, చైతన్య కాలేజ్ నుంచి వచ్చి నేను ఐపీఎస్ అయ్యాను, ఐఏఎస్ని అయ్యానని చెప్పుకుంటున్నాడు ఎవడన్నా ఉన్నాడా? ఐఏఎస్ ఐపీఎస్లు గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి, గవర్నమెంట్ కాలేజ్ నుంచి, అయితే గీత కొన్ని కోచింగ్ సెంటర్ల నుంచి అవుతున్నారు తప్పించి ఈ బడా విద్యా సంస్థల నుంచి, కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి ఎందుకు కావట్లేదు? కేవలం దాన్ని ఏమంటారు, కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీలకి బానిసలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళ టైంలో గుమస్తాగిరి ఉద్యోగాల కోసం మన నలంద విశ్వవిద్యాలయం లాంటి విద్యాలయాలను చంపేసేసి మనకున్నటువంటి కుల ఇతర వృత్తిపరమైనటువంటి విద్యలను దూరం చేసేసి కేవలం ఇంగ్లీష్ చదువుకోవడానికి కావాల్సింది రాసి పెట్టడం వస్తే చాలు ఉద్యోగం అనేటటువంటి విధంగా తీసుకొచ్చారు. ఇప్పుడు మన కార్పొరేట్ విద్యా వ్యవస్థ అంతే, బట్టి బట్టు చదువు, మార్కులు తెచ్చుకో, ఆడిపోయాక సాఫ్ట్వేర్ లో కూర్చో, ఇది తప్పించి ఏమున్నాయి ఇక్కడ మనకి ఉద్యోగాలు? కానీ ఒక్కటి సార్, రాజకీయ దాంతో తేడా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎక్కువగా పక్క రాష్ట్రాల్లో కూటమిలే ఎక్కువగా ఉంటాయి. మనకు కూడా మొన్నటి వరకు 2014లో వీళ్ళు కూటమి కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సింగిల్గా వెళ్తారు. కానీ కూటమి కడితేనే అధికారంలోకి వస్తాయి ఏ పార్టీ అనే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. అందుకే ఈ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కూడా వాళ్ళు బ్రేక్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎవరు విడిగా ఉన్నా సరే గెలుపు అవకాశాలు చాలా తక్కువే. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో? సామాజిక సమీకరణాల, ఈ కులాల ఓట్లు, ఈ లెక్కల వల్ల అందరూ కలిస్తే గానీ ఆ ఓటుని ఓడిసి పట్టుకుంటే గానీ అధికారంలోకి రాలేమనే పరిస్థితికి రావడానికి ఆ రాజకీయ పార్టీలైన కారణం ఎలా చూడాలి? ఏం లేదు, కూటమి అనేది ఎందుకు కట్టుకుంటున్నారు? మనం సొంతగా గెలవలేమని, అంతే తప్పించి కూటమిని ప్రజలేం తీసుకురాలేదు. ఇక్కడ తెలుగుదేశం సొంతగా పోటీ చేస్తే గెలవలేదు అనుకుంది కాబట్టి జనసేన బీజేపీని కలుపుకుంది. వైసీపీకి లేదు, నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది కాబట్టి కలిపోవట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కూటమికి ఏం పోటీ చేయలేదు కదా. కాంగ్రెస్ విడిగానే పోటీ చేసింది, బీజేపీ విడిగానే పోటీ చేసింది, బీఆర్ఎస్ విడిగానే పోటీ చేసింది. కమ్యూనిస్టులకి ఏదో 1-2 సీట్లు ఇచ్చారు కానీ అది కూడా కూటమి లేదు దాంట్లో. అట్లాగే తమిళనాడులో అంటే ఎప్పటి నుంచినో కూటమి, డిఎంకే కూటమి, అదంతే. కేరళలో కాంగ్రెసే, కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్. బీహార్ ఎప్పటి నుంచినో కూటమి, వాళ్ళ కొత్త ఏం కాదు. ఉత్తరప్రదేశ్ లాంటి వాటిలో కూడా కూటమిలా. ఏంటంటే ఆ రాష్ట్రాల స్వభావం ప్రకారం, మనకు అట్లాగేం కాదు. అట్లయితే మన రాష్ట్రంలో కూటమిలు ఎప్పటి నుంచినో ఉన్నాయి. 83లో తెలుగుదేశం పార్టీ, 82 ఫస్ట్ పోటీ చేసినప్పుడు మేనకా గాంధీ పార్టీతో కూటమి కట్టింది. ఆ రోజున కాంగ్రెస్ కి ఎవరు లేరు తోడు, ఒంటరిగానే పోటీ చేసి దెబ్బతింది. 85లో ఏది నాదెళ్ల భాస్కర్ రావు దెబ్బతీశాక వచ్చినటువంటి సందర్భంలో కమ్యూనిస్టులు, బీజేపీ, తెలుగుదేశం అందరూ కలిసి పోటీ చేశారు. అతిపెద్ద కూటమి కాంగ్రెస్ ఒక్కటే, వీళ్ళందరూ కలిపి కూటమి. జనతాదళ్ ఉండేది, తెలుగుదేశంతో పాటుగా బీజేపీ ఉంది, ప్లస్ ఇటు వీళ్ళు కూడా ఉన్నారు, కమ్యూనిస్టులు కూడా, అందరూ కలిసి కూటమి. ఆ రోజు 89లోకి వచ్చేటప్పటికి కూటమి ఉన్నా కూడా ఓడిపోయింది తెలుగుదేశం. అదే సందర్భంలో 94లో కూటమి ఉంది, 99లో కూడా తెలుగుదేశం మాక్సిమం కూటమే ఉంది. ఈ రోజు వరకు కూటమిగానే గెలుస్తవచ్చు. ఇండివిజువల్ గా పోటీ చేసింది మొన్నటిసారి, ఇది 2019లోనే. విడిగా కూటమిగా ఎప్పుడు కూటమిగా పోటీ చేస్తాం, చిన్నదో చితకదో పెద్దదో కలిపేసి. కాబట్టి కూటమి ఇక్కడ తెలుగుదేశానికి అలవాటు, కాంగ్రెస్ కి లేకుండా గెలిచిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ ఇక్కడ ఆంధ్ర విడిపోయిన రాష్ట్రంలో కానీ లేకపోతే కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ ఆ కాంగ్రెస్ తే కదా ఇక్కడ తీసుకొచ్చింది. అంటే నేను విడిపోవడం, కలిసి ఉండడం అంటే చెప్తాను. తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గానే గెలుస్తూ వచ్చేది, కమ్యూనిస్టులకి ఏమి ఇచ్చేది కాదు. తెలుగుదేశం బలపడ్డప్పుడు ఆఫ్టర్ 2004 మాత్రమే, ఇదే 99 తర్వాత మాత్రమే కూటమి కట్టాలన్నటువంటిది డిసైడ్ అయ్యాడు రాజశేఖర్ రెడ్డి ఆ రోజు. అది కూడా అధిష్టానం ఒత్తిడి మేరకు డిసైడ్ అయ్యాడు. బీఆర్ఎస్ తో సహా పొత్తు పెట్టాడు, అప్పుడు టీఆర్ఎస్ అనుకోండి, కలిసి పొత్తు పెట్టుకున్నాడు. మరి అదే 2009లో ఇదే తెలుగుదేశం పార్టీ, ఇంకోటి 2004లో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేసినాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయినా ఓడిపోయింది. కూటమిగానే ఉంది తెలుగుదేశం, బీజేపీ, అయినా ఓడిపోయి. అంటే సార్ ఇక్కడ అదే సందర్భంలో విడిపోయినటువంటిది వీళ్ళు. ఇప్పుడు బాబు గారు ఉన్నారు, ఇంతకుముందు కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్ కి బద్ద శత్రువు అయినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, అంతకుముందు కూడా బీజేపీ. అంటే ఏదో అంటారు కదా, శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు రాజకీయాల్లో అన్నట్టుగానే బాబు గారు ఆలోచనలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. శత్రువు మొదటి నుంచి కాంగ్రెస్ అంటే శత్రువే, కానీ రేపొద్దున్న కూటమి కట్టాల్సిన పరిస్థితి వస్తే ఈయన కూడా ఆ శత్రుత్వాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కూటమి బలం చూస్తూ ఉంటే? జగన్ మాక్సిమం కూటమి వైపు మొగ్గు చూపడండి, అది నాకున్న అవగాహన మేరకు. ఇప్పట్లయితే ఎలక్షన్స్ ముందు ఇక తను గెలవడం అవకాశం లేదు అని ఏమన్నా భావిస్తే అప్పుడు ఏమన్నా పెడతాడని తెలియదు. మామూలుగా అయితే కూటమి కట్టడత, ఎందుకంటే కమ్యూనిస్టులకి గెలిపించగల సత్తా లేదు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా దాన్ని బతికించడం తప్పించి ఈయన కొరిగేదే ఉంది దానివల్ల. ఇప్పుడు ఎట్లాంటి సిచ్యుయేషన్ అంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూటమి అంటారు. ఇప్పుడు కమ్యూనిస్టులకు ఉన్నది 1%, చిరు 1%, తర్వాత కాంగ్రెస్కి ఓ 2%, మొత్తం 4% వీళ్ళకి. పోనీ 4 కలిస్తే 5 కలిస్తే 5%. వీళ్ళు జగన్కి వ్యతిరేకంగానే వాళ్ళకి ఓటేసింది మొన్న. మరి వాళ్ళు వచ్చి ఇప్పుడు కలిస్తే ఏమవుతాయి? కూటమి కట్టాల్సిన ఆవశ్యకత ఇప్పుడున్న వైసీపీ వైపుకు ఉన్న 40% ఓట్ బ్యాంక్, అంటే రేపు మన 2024 ముందు వచ్చిన ఓట్ బ్యాంకు, ఆ 40% ఓటు బ్యాంకు చూసా ఈ 3 పార్టీల పటిష్టత, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము విడిపోము అని చెప్తున్నారు, అది చూసి ఆ పరిస్థితి వస్తుందా, ముందుకెళ్ళాలా జగన్? అసలు ఏమి లేదంటున్నా, ఇప్పట్లో ఆ చర్చే ఉండదు. లాస్ట్ 6 నెలల ముందుకి ప్రభుత్వం మీద వ్యతిరేకత కనుక తక్కువగా ఉండి వీళ్ళ ప్రచారాల ద్వారా వాళ్ళకే పాజిటివ్నెస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇతను కూటమి వైపు ఆలోచిస్తాడు. ఇప్పటికిప్పుడు కూటమి కట్టుకుంటానికి ఆయన సిద్ధంగా ఉండడు. ఇంకోటి, కట్టుకున్న వాళ్ళ ప్రయోజనం కూడా ఉండదు ఇప్పటికిప్పుడు కట్టుకోవడం వల్ల. ఇంకోటి, ఇప్పుడు కమ్యూనిస్టుల వల్ల ప్రయోజనం లేదు, కాంగ్రెస్ వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఏమీ ఉండదు. ఎలక్షన్స్ ముందు అప్పుడు సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది. అంటే ఎక్కువ పార్టీలు సార్ సామాజిక సమీకరణాలు బేస్డ్ గానే ఉన్నాయి, కులాల పార్టీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చిన్న చితక పార్టీలు చాలా, బీసీల పార్టీ అనో ఇది లేదంటే అసలు వాటి వల్ల ఎంతో కొంత ఓట్ పర్సెంటేజ్ కలిసి నాయకుల బిల్డప్లు తప్పించి ఏముండదు అక్కడ. 10 ఓట్లు వైసీపీకి కులాల ఓట్లు కొంత పర్సెంటేజ్ ఏం పెరగదా? వాటి ఏమి పనికిరావంటున్నా. కులాలకి డైరెక్ట్ గా ఓట్లు వస్తే కానీ వాళ్ళని చూసి వచ్చేట్టయితే వాళ్ళే ఎదుగుతారు. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు కులం అంతా వెనకాల వచ్చింది లేదు కదా, గెలుస్తారన్నప్పుడే కులం కూడా తోడింది. అవును. కాబట్టి కులంతో ఓట్లు వచ్చేస్తాయి అనుకుంటే కనుక కృష్ణ గారు ఎప్పుడో ముఖ్యమంత్రి, మందకృష్ణ మాదిగ ఎప్పుడో కనీసం 10 ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు. అంటే ఇక్కడ పాయింట్ కూడా ఇదే, అయితే కూటమి కడితేనే కులాలు కూడా కలిసి వస్తాయా? అంతే. గెలుస్తారు అన్నప్పుడు కూటమికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. గెలుస్తారన్న టెంపర్ కూటమి హెడ్కి ఉండాలి. దానికి తగ్గట్టుగా స్థాయికి రావాలి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఆ వ్యతిరేకత ఎప్పుడు వస్తుంది అన్న దాని మీద డిపెండ్ అయ్యి, అంటే పరిస్థితులను బట్టి జగన్ మారాలా లేదా అనేది ఇంకా ఫైనల్ గా దగ్గరలో తీసుకుని డెసిషన్. లాస్ట్ 6 months అంతే, ఈ లోపు టైం వేస్ట్ ఇవన్నీ చర్చించుకున్నాం. రైట్ చూద్దాం. మొత్తానికి జగన్ సోలో పెర్ఫార్మెన్స్ మీద ఇప్పుడు ఒక చర్చ అయితే మొదలైంది. నిజంగా అంటే మిగిలిన పార్టీలు ఆసక్తి చూపడం, ఆయన సింగిల్ గా ఉన్నారు కాబట్టి ఓకే, వాళ్ళకి అవకాశం దొరుకుతుందా లేదా, అందరూ కలిసి వెళ్తారా లేదా, ఆ పరిస్థితి నిజంగా కూటమిని ఢీ కొట్టాలంటే కూటమే కట్టాలి అనే ఆలోచన అయితే అంతర్గతంగా చర్చ జరుగుతోంది అనేది అయితే ఒక ప్రచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా భవిష్యత్తులో అధికారికంగా ఉన్న ప్రకటన వస్తే చూడాల్సిన అంశం.